ఈరోజు మరి బాధపడాలో సంతోషపడాలో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే కార్పొరేషన్ అనేది నా జీవితంలో ఒక పార్ట్, ఒక భాగము. నా కుటుంబం నాకెంత ముఖ్యమో నా కార్పొరేషన్, నా డివిజన్, నా ప్రజలు, ఇది కూడా నేను అంతే ముఖ్యంతో పనిచేస్తూ వస్తున్నాను. కాబట్టే మరి బాధగా కూడా ఉంది. అలంకాన్పల్లె 49వ డివిజన్ అంటే ఒక ప్రాముఖ్యత, ఒక విశిష్టత ఎప్పటికీ ఉంది. నేను 2 టర్ములుగా 2014 నుంచి ఈరోజు 2026 వరకు 2 టర్ములుగా నేను కార్పొరేటర్గా పనిచేసినాను. నాతో పాటు పనిచేసిన మిగతా 50 మంది నా సోదర సోదరీమణుల కార్పొరేటర్లు అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. స్పెషల్గా అందరికీ కూడా. ఎందుకంటే పార్టీతో సంబంధం లేకుండా మా ఉమక్క, మా కార్పొరేటర్ ఒక ప్రజా ప్రతినిధిగా నన్ను గౌరవించి మీ కుటుంబంలో మీ సోదరిగా, మీ బిడ్డగా ఆదరించి ప్రతి ఒక్క విషయంలో నాకు వెన్నంటి మిగతా కార్పొరేటర్లు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ మన డివిజన్లో వచ్చిన సమస్య, మిగతా డివిజన్లో వచ్చిన సమస్య అన్నీ కూడా మనమందరము కూడా కలిసి పరిష్కరించుకుంటూ ఒక సఖ్యతతో ముందుకెళ్తూ వచ్చింది ఈ కార్పొరేషన్ అనేది. అది 2014లో మునుపు ఉన్న నేను, అప్పుడు 50 మంది కావచ్చు, ఇప్పుడు కావచ్చు, పాత వాళ్ళు చాలామంది నాతో పాటు పనిచేసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కూడా కార్పొరేటర్లు అయినారు. అమ్మ వాళ్ళు, అన్న వాళ్ళందరూ కూడా. వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, అందరికీ కూడా నన్ను ఆదరించినారు. అలాగే మన కార్పొరేషన్లో పనిచేసే సిబ్బంది, అది ఏ శాఖ అయినా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నేను గట్టిగా అరుస్తాను, ఫైట్ చేస్తాను. ఎందుకంటే నా డివిజన్ ప్రజల కోసం. నేను ఏ జెండా పట్టుకున్నా, ఏ పార్టీ అయినా, మా ఉమక్క, మా గొంగల్రెడ్డి కుటుంబం, మా లక్ష్మిరెడ్డి అన్నోళ్ళు అనేసి నా మీద ఎంతో మరి అభిమానంతో, నమ్మకంతో నన్ను ఓట్లేసి గెలిపించి అఖండ మెజార్టీతో నన్ను నిలిపిన నా ప్రజల కోసం నేను ఏం చేసినా తక్కువే. కాబట్టి ఇక్కడ ఉన్న పాలక మండలి ఎవరైనా, వాళ్ళు పని చేయకునే సిబ్బంది అయినా నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తాను. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించినారు. వాళ్ళందరికీ కూడా, సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు. మా అందరికీ కూడా, ఎక్కడున్నారో మీరందరికీ కూడా ధన్యవాదాలు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు. నేను ఉదయం లేసి గ్రామంలో 5:30, 6 నుంచి మన డివిజన్లో వెళ్తే ఎక్కడ చూసినా పారిశుద్ధ కార్మికులు ఉండి మొత్తం నీట్గా క్లీన్ చేసేసి నా డివిజన్ అంతా నీట్గా పెట్టేసి ప్రజలకు ఏ జబ్బు రాకూడదు, రోగాలు రాకూడదు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, పిల్లలకు అందరికీ ఆరోగ్యం ఉండాలా అనే ముఖ్య ఉద్దేశంతో వారు కూడా ఉదయాన్నే వచ్చి నా డివిజన్ శుభ్రం చేసిన పారిశుద్ధ కార్మికులకు అందరికీ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, ప్రతి ఒక్కరికి కూడా. ఇక అంతేకాకుండా ముఖ్యంగా నా కష్టకాలంలో కానీ, నేను ఏ పని చేసినా నాకు ఇబ్బంది కానీ, మంచి కానీ, చెడుకు కానీ నా వెన్నంటి నాతో పాటు ఉండి నేను ఒక విషయం ఏదన్నా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే ముఖ్యంగా మీడియా మిత్రులు, మీడియా అన్న వాళ్ళందరూ కూడా నాకు చాలా చాలా సహకరించినారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నా లేకున్నా పేరు పేరున మీడియా మిత్రులు, మీడియా అన్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలన్నా. ఇక మళ్ళీ అందరము కూడా మళ్ళీ కలవాలా, మళ్ళీ మనం ప్రజలకు ఒక సర్వీస్ చెయ్యాలా అనేసి నేను భావిస్తూ ఉన్నాను. మరి ఆ భగవంతుడు నాకు అవకాశం ఇస్తాడో లేదో నాకైతే తెలియదు, కానీ ఇస్తే మట్టుకు, ఇచ్చినా ఇవ్వకున్నా నా డివిజన్ ప్రజల గుండెల్లో నేను ఎప్పటికి ఉంటాను. అలాగే నా సోదరులైన అన్న వాళ్ళు, అక్క వాళ్ళు, మా ఫ్రెండ్స్ అందరి హృదయాల్లో ఒక చిరకాల ముద్ర వేసుకొని మా ఉమక్క, మా ఉమమ్మ అనేలాగా ఎప్పటికీ మీ అందరి గుండెల్లో ఉంటాను, నా ప్రజల గుండెల్లో ఉంటాను. అది మాకు బాబు గారు ఏ పని అప్పచెప్పినా నేను సక్రమంగా నిర్వర్తిస్తాను.
మా లోకేష్ అన్న సారథ్యంలో నేను ఖచ్చితంగా పనిచేస్తాను. ఇక పార్టీకి అతీతంగా నా ప్రజలకు, నాతో పాటు పనిచేసిన కార్పొరేటర్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మిస్ యూ ఆల్ ఆఫ్ యూ. చాలా బాధగా ఉంది. అలాగే పర్వాలేదు, మళ్ళీ నా డివిజన్ ప్రజలు కానీ అందరూ కూడా నాకు సహకరిస్తారు, అవకాశం ఇస్తారు అనే ఉద్దేశంతోనే నేను ఇంటికి వెళ్తూ ఉన్నాను. అందరికీ చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడున్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నా పార్టీలకు అతీతంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. రాబోయే కాలంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అందరి కార్పొరేటర్లను 100% గెలిపించాల్సిన బాధ్యత కూడా అవసరం ఉంది. ఎందుకంటే తప్పకుండా అభివృద్ధి అంటే ఒక వైఎస్ఆర్ ఫ్యామిలీనే. సో తప్పకుండా ఆదరించమని చెప్పేసి అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఇప్పుడున్న అధికారులందరికీ, కమిషనర్ గారు అయితేనేమి, మిగతా అధికారులందరికీ కూడా ఖచ్చితంగా ఇప్పుడున్న పాలకవర్గానికి సంబంధించిన కార్పొరేటర్లందరికీ గౌరవం ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా నిస్వార్థంగా పనిచేసే వాళ్ళే. జరగాల్సిన కార్యక్రమం కొన్ని పార్టీలు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ డివైడ్ చేయడం, ఎందుకంటే ఇది ఒక మనకు హక్కు వీడ్కోలుగా చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. మనందరం పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ రాకపోవడం కొంతమంది నాకు చాలా బాధాకరమైన అనిపించింది. అంతేకాదు రాబో కాలంలో కూడా మా పాలకవర్గ సభ్యులందరూ కూడా ఏ సమస్య ఉన్నా కమిషనర్ గారి దగ్గరికి వస్తారు. తప్పకుండా వాళ్ళందరూ కూడా మన సమస్యలు ప్రజా సమస్యలుగా భావించి వాళ్ళందరూ కూడా మనకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి కమిషనర్ గారిని వేదిక మీదుగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అలాగే ఏదైతే ప్రజా సమస్యలు నిత్యం పెండింగ్ లో ఉన్నాయో, ముఖ్యంగా నేను ఈ 3 నెలల్లో గమనించినటువంటి ఈ GIC సర్వే పేద ప్రజలు నిజంగా నటించే కార్యక్రమం ఉంది. దయవుంచి కమిషనర్ గారిని ఈ వేదిక మీద ఉంటున్నాము. ఏదైతే 1.2 సెంటులో ఏదైతే పన్నులు 30,000 35,000 పెంచామో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని వెంటనే విత్డ్రా చేసుకునే కార్యక్రమం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ఈ మాస్టర్ ప్లాన్ కి సంబంధించి గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నాం. దాంట్లో పేద ప్రజలు, అలాగే ఎవరైతే లేఅవుట్లలో ఇల్లు కొనుక్కున్నారో, అలాగే వాళ్ళు 20 అడుగులు 10 అడుగుల రోడ్డును వాళ్ళు కరోనా టైంలో వాళ్ళు ఇష్టానుసారంగా 40 అడుగులు 50 అడుగులు చేసే కార్యక్రమం జరిగింది. దాన్ని కూడా మన సర్వసభ సమావేశంలో దాన్ని మాస్టర్ ప్లాన్ రద్దు చేసి రీసర్వే చేసి కొత్త మాస్టర్ను తయారు చేయాలని చెప్పేసి కూడా తీర్మానం చేశాం. అది కూడా మీరు దయవుంచి దాన్ని ఫాలోఅప్ చేసి దాన్ని కూడా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మంచి మేలు చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి మీ దృష్టికి. నేను అందరితో కూడా చాలా కలిసిమెలిసి ఉన్నాము. ఎక్కడ కూడా రాజకీయాలు అనేది శాశ్వతం కాదు. అవి కేవలం కొంత సమయం మాత్రమే. ఆ వ్యక్తిగత అంశాలు వచ్చినప్పుడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఎక్కడ కూడా ఎవరిని కూడా విభేదించింది కానీ బాధించింది కానీ ఎప్పుడు కూడా లేదు. అట్లా ఎవరైనా బాధించి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటూ, ఎందుకంటే మాకు ఇచ్చినటువంటి బాధ్యత డిప్యూటీ మేయర్గా శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి బాధ్యత పెట్టారు. ఒక పక్క మా మాజీ మేయర్ సురేష్ బాబు గారు, అలాగే కమిషనర్ సాయి ప్రవీణ్ చంద్ గారు, లవన్న గారు, అలాగే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కార్పొరేటర్లతో కలిసి పనిచేయాల్సి వచ్చింది. మేము చేయాల్సినటువంటి అభివృద్ధిలో ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా ఎప్పుడు కూడా మా అవకాశం వచ్చినప్పుడు పాలక మండలిలో మా గలం విప్పుతూ కడప నగర అభివృద్ధిలో ఒక మార్కుగా మేము నిలిచినందుకు సహకరించినటువంటి కార్పొరేటర్లకి, గౌరవ మేయర్ల గారికి, అలాగే ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉంటాం.